కథాస్రవంతి. సీతంబాయి పొలం కథ రచన డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి సిద్దిపేట జిల్లాలో ఒక రైతు కుటుంబంలో పుట్టారు. 4 దశాబ్దాలుగా హైదరాబాద్లో నివాసం. పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ చేశారు. జర్నలిస్టుగా 3.5 దశాబ్దాలు పనిచేసి దక్కన్ క్రానికల్ సంస్థలో న్యూస్ ఎడిటర్గా రిటైర్ అయ్యారు. కాలేజీ రోజుల్లోనే రచన చేపట్టి విరివిగా కథలు రాశారు. ఇప్పటి వరకు 80కి పైగా కథలు, 2 నవలలు రాశారు. 40 పైగా విదేశీ కథలు, ఒక విదేశీ నవల అనువదించారు. సమకాలీన రాజకీయాలు, తెలుగు సాహిత్యం, విమర్శ గ్రంథం. ఆహారయాత్ర, అక్కన్నపేట రైల్వే స్టేషన్, సీతంబాయి పొలం అనే కథా సంపుటాలు, ప్రసిద్ధ ఆఫ్రికన్ నవల వీప్ నాట్ చైల్డ్కు అనువాదం, ఏడవకు బిడ్డ, 20 దేశాలకు చెందిన క్లాసిక్ కథల అనువాద సంపుటి కథాసంగమం, అరబిక్ దేశాలకు చెందిన 18 ఉత్తమ కథలతో కూడిన అనువాద సంపుటం, అరబ్ షార్ట్స్ వంటి పుస్తకాలు వెలువరించారు. మన సీతంబాయి పొలం అమ్ముదాం బాపు, పెద్ద కొడుకు ఇంట్లోకి వస్తూనే అన్నాడు, అందరికీ వినిపించేటట్టు. హైదరాబాద్లో ఉంటాడు. హైటెక్ సిటీలో ఉద్యోగం. ఆ రోజే ఊర్లో దిగిండు. పొద్దుననగా బయటికి పోయి చీకటి పడ్డాక తిరిగొచ్చిండు. గడప దాటి ఇంట్లో అడుగు పెడుతూనే అంత పెద్ద నిర్ణయం ప్రకటించాడు. 65 ఏళ్ల వయసు, 3 ఎకరాల పొలం ఉన్న సన్నకారు రైతు నారాయణ. భూమినే నమ్ముకున్న కష్టజీవి. ఊర్లో మర్యాదస్తుడన్న పేరున్నది. పొలం అమ్ముదామని పెద్ద కొడుకు యాదగిరి అన్నప్పుడు కుటుంబ జనాభా అంతా అక్కడే ఉన్నారు. నారాయణ భార్య శ్యామలమ్మ అప్పుడే వంట చేసి వచ్చి మల్లెసాలలో ముగురానికి ఆనుకుని కూర్చున్నది. దోస్తులతో తిరుగుళ్లు ముగించి అంతక్రితమే ఇల్లు చేరిన చిన్న కొడుకు తీరిగ్గా కూర్చుని టీవీ చూస్తున్నాడు. బర్రెపాలు పిండేటందుకు సర్వం పట్టుకుని వాకిట్లకొచ్చిన నారాయణ దూడను దాని మెడకున్న తలుగుతోనే విడిచిపెట్టి సొప్పకట్ట ఒకటి తీసి బర్రె ముందు పడేశాడు. అతనికి చూపు సరిగ్గా ఆనదు. ఒక కంటి శుక్రానికి అప్పుడెప్పుడో కంటి వెలుగు స్కీమ్లో ఆపరేషన్ చేయించుకున్నాడు. తర్వాత 2 ఏండ్లకే ఇంకో కన్నుకు శుక్లం నిండుకున్నది. ఎవరూ పట్టించుకోలేదు. అత్యవసరం కాకపోవడంతో తనూ పట్టించుకోలేదు. ఒక కంటితో పని నడుస్తున్నదని వైద్యం వాయిదా వేశాడు. కొద్దిసేపటి తర్వాత బర్రె పొదుగులో చేయి పెట్టి చూసి శాపగానే దూడను మళ్ళా గుంజ కట్టేసి పాలు పిండడం మొదలుపెట్టాడు. బాపు, నా మాట వినబడ్డదా? మన బాయి పొలం అమ్ముదామనుకుంటున్నా. యాదగిరి ఇంకొంచెం గట్టిగా అన్నాడు. నారాయణ విన్నడు, కాని మాట్లాడలేదు. 2 మోకాళ్ల నడుమ బిగించిపెట్టిన ఇత్తడి సర్వలో ధారలుగా పడుతున్న పాల చప్పుడు వినిపిస్తున్నది. రోజురోజుకు బర్రె ఎండిపోతున్నది, పాలు తగ్గిపోతున్నాయి. బర్రెకు పచ్చిమేత వేసి ఎన్ని రోజులైందో. పొలం కాడ కూడా మేసేటందుకు ఏమీ లేదు. ఎండుగడ్డి, జొన్న సొప్పలేస్తే బర్రె ఎండిపోక ఏం చేస్తుంది? నారాయణ పాలు పిండికొచ్చి భార్య చేతికిచ్చిండు. కొయ్యకు వేలాడుతున్న అంగీ జేబులకించి బీడీ కట్ట బయటికి తీసి ఒక బీడీ వెలిగించాడు. వచ్చి పెద్ద దర్వాజా పక్కనున్న చెక్క కుర్చీలో కూర్చున్నాడు. సీతంబాయి పొలం అమ్ముదామన్న కొడుకు మాట అతనికి మొదటిసారే వినిపించింది. కాని మాట్లాడకుండా ఊరుకొన్నాడు. నువ్వింక వ్యవసాయం చెయ్యలేవు బాపు, అందుకే బాయి పొలం అమ్మితే మంచిది. అదేంది, వ్యవసాయం చెయ్యలేనా? ఎందుకు చెయ్యలేను? చేస్తూనే ఉన్నా కదా, నీకెందుకొచ్చే అనుమానం? కొడుకు వైపు చూడకనే అన్నాడు. అతనికి లోపల కొంత బుగులుగానే ఉన్నది. బాయి పొలం అమ్ముకుంటే ఇంకేమన్నా ఉన్నదా? తర్వాత ఏమి తింటాం, ఎట్లా బతుకుతాం? చేస్తున్నావు నిజమే బాపు, కాని ఏమన్నా ఫలితం ఉన్నదా? ప్రతి ఏడు నష్టపోతూ అప్పులు చేసుడు తప్ప. నారాయణ మాట్లాడలేదు. బీడీ మొక్క పారేసి లేచి వెళ్లి తినడానికి కూర్చున్నాడు. శ్యామలమ్మ వడ్డిస్తున్నది. తింటూనే నెమ్మదిగా, అట్లనుకుంటూ ఎట్లరా పెద్దోడా, రైతనెట్టోడు వ్యవసాయం చేయక ఇంకేం చేస్తాడు? పెట్టుబడుల కోసం, చేతి ఖర్చుల కోసం అప్పులు దునియా మీద అందరు రైతులు చేస్తలేరా? పంటలు పండినాక గింజలమ్మి మళ్ళా అప్పులు తీరుస్తలేరా అన్నాడు. అదంతా పాత ముచ్చట బాబు. ఇప్పుడు రైతు అప్పుల్లో మునుగుడే తప్ప తేలుడు ఉన్నది. నా మాటలు నీకు కష్టం కలిగించవచ్చు. బాయి పొలం అమ్మడం అంటే నువ్వు భరించలేకపోవచ్చు. కానీ మనకు వేరే తవ్వలేదు. పుట్టెడప్పులు ఉన్నాయి. పొలం అమ్మితేనే బాకీల నుంచి ఒడ్డుకు పడతాం నచ్చ చెబుతున్నట్టు అన్నాడు. నారాయణ మౌనం వహించాడు. కొడుకు మాటలకు తిండిలో రుచి పోయినట్టు అనిపించింది. ఎట్లనో ముగించి లేచాడు. తర్వాత కొద్దిసేపటికి ఇంట్లో అందరి భోజనాలు అయిపోయినాయి. తను చెబుతున్నది తండ్రి సీరియస్గా తీసుకుంటలేడని భావించిన యాదగిరి స్వరంలో తీవ్రత పెంచాడు. మన ఊరు ఇప్పుడు మునిపటి పల్లె కాదు,
పట్టణంలో కలుస్తున్నది, రేపు మాపో మున్సిపాలిటీలో చేరిపోతుంది. మనకు దగ్గరలోనే కొత్తగా రైల్వే స్టేషన్ వస్తున్నది. కలెక్టర్ ఆఫీసు ఇప్పటికే ఇక్కడికి మార్చిరి. ఇంకా 4-5 ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కూడా వచ్చినాయి. ఎక్కడెక్కడో దూరపోళ్ళు మన ఊరు చుట్టే జాగలు కొనుక్కుని ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇంకా ఎన్నో షాపులు, షోరూములు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ అంతా మన ఊరు చుట్టుపక్కలనే జరుగుతున్నది. పైగా మన పొలం హైవేకి దగ్గరున్నది. మంచి డిమాండ్ వస్తుంది. అమ్మితే మస్తు ధర పలుకుతుంది. నారాయణ వృద్ధదేహం చెక్క కుర్చీలో ఇబ్బందిగా కదిలింది. కొడుకు వైపు దిగులుగాను, ఇష్టం లేనట్టుగాను చూశాడు. ఇంత జల్దిన అంత అవసరం ఏమొచ్చింది? ఎక్కువ ధర వస్తే మాత్రం పొలం అమ్ముకుంటావా అన్నాడు. ఇప్పుడు పరిస్థితులు అట్లున్నాయి గనుకనే అమ్ముదామంటున్నా. నువ్వే చెప్పు, మన ఊర్లో ఎంతమంది చేస్తున్నారు వ్యవసాయం? ఎవ్వరి పొలాలు చూసినా నీళ్లు లేక పడవ పడి సర్కారు తుమ్మలు బొలిచినాయి. అసలు ఊర్లో చాలా మంది ఇప్పటికే భూములు అమ్ముకొని పట్నం పోయారు. నువ్వేమో ఇంకా పనికిరాని జాగను పట్టుకుని ఏళ్లాడుతున్నావు. నీకెందుకురా బాధ? కష్టం చేసేది నేను కదా. తండ్రికి కోపం వచ్చింది. అవును, నువ్వే, కాదనను. కానీ ఎంత కష్టం చేసినా దండుగే అంటున్నా. నీ బతుకు మొత్తం మట్టిలోనే గడిపినవు, చెమటలు దారిపోసినవు. కానీ ఏం సాధించినవు? చేసి చేసి నీ రెక్కలు అలసిపోయినాయి. నీకిప్పుడు విశ్రాంతి అవసరం బాపు. బాయి పొలం అమ్మితేనే మన కష్టాలు తీరుతాయి. వ్యవసాయం చేసే రైతు అలసిపోవుడేంద్రా, చిత్రంగా మాట్లాడతావు. నాకెందుకు విశ్రాంతి? మట్టిలో పుట్టి పెరిగినవన్నీ మట్టిలో కలిసిపోయేదాకా భూమిని నమ్ముకుని బతుకుతా. అయినా ఉన్న ఒక్క ఆధారం అమ్ముకుని యాడికి పోతాం? యాడికో పోవుడేంది? మీరు సుత నాతో పాటే ఉంటారు. మీ బాధ్యత నేను చూసుకుంటా. తమ్ముడు కూడా నా దగ్గరనే ఉండి పట్టణంలో చదువుకుంటాడు. తాతల నాటి భూమి, మన బతుకులన్నీ దాని చుట్టే ముడిపడి ఉండే. నా చిన్నతనం నుంచి బడికి కూడా పోకుండా వ్యవసాయం చేసిన. యాళ్ల తెలియకుండా కష్టం చేసినోడిని ఇప్పుడు అన్నీ ఇడిచిపెట్టి ఉత్తంగా ఇంట్లో కూర్చుండమంటే ఎట్లయితుంది? అయినా నీకు ఇప్పుడు పైసలు అవసరం ఏమొచ్చింది? నౌకరీ చేస్తున్నావు కదా, పొలం అమ్ముతానంటావెందుకు? నాకు పైసలు అవసరం వచ్చి కాదు, ఈ అప్పుల ఊపి నుండి ఎట్లా బయటపడుతావని. వ్యవసాయం కోసం ఈ నేళ్ల నుంచి నువ్వు చేసిన బాకీలు, పొలం మీద తెచ్చిన రుణాలు, వాటికి వడ్డీలు కలుపుకుని కొండలు తీరగా పెరిగినాయి. అవన్నీ ఎట్లా తీరుస్తావు? ఎండిపోయిన బాయి కింద ఏం పంటలు పండించి తీరుస్తావు? రేపు అప్పులోళ్ళు వచ్చి నీ పానం మీద కూర్చుంటారు. అప్పుడేం చేస్తావు? ఏముంది నీ దగ్గర బాకీలు తీర్చేటందుకు? అందుకని భూమాత నమ్ముకుంటారా? నారాయణలో కోపం, దాని వెంటే నిస్సహాయత పోటీ పడ్డాయి. కాపుదనం చేసే రైతుకు మట్టితో ఉన్న బంధం ఏటిదో నీకు తెలుసునా? పొలం అమ్ముడంటే పెయ్యిలా మాంసం ముక్క కోసి పారేసుకున్నట్టు. కన్న తల్లి లాంటి పొలం ఇడిసిపెట్టి నీతో రావాలనా? అదెట్లా కుదురుతుంది? నేనైనా మీ అమ్మైనా పట్టణంలో అస్సలు ఉండలేము. చెబుతుంటే నారాయణ గొంతు జీరబోయింది. ముఖంలో బాధ కమ్ముకున్నది. భార్య దిక్కు, చిన్న కొడుకు దిక్కు విచారంగా చూశాడు. తనలో పొంగుతున్న ఆవేదన వాళ్లలోనూ కనిపిస్తుందని భావించాడు. కాని అదేమీ లేదు. వాళ్లలో విచారానికి బదులు సమ్మతితో కూడిన ఉత్సాహాన్ని గమనించాడు. వాళ్లలో ఈ రకమైన మార్పుని అతడు ఊహించలేదు. తట్టుకోలేక తల వంచుకున్నాడు. భూమాత, మట్టి బంధం, ఇటువంటి కథలు చెప్పకు బాపు. యాదగిరి విసుక్కున్నాడు. అవన్నీ బేకార్ సెంటిమెంట్లు, పైసా లాభం లేని ముచ్చట్లు. భూమితో బంధం అంటున్నావు, మరి అప్పులతో నీకు సంబంధం లేదా? నువ్వు చేసిన బాకీల బరువునంతా నీ బదులు మేము మోయాలనా? వాటిని తీర్చేటందుకు మా బతుకులను త్యాగం చెయ్యాలనా? భూమి గురించి నీకేం తెలుసురా? భూమి అంటే ఒక్క జాగ మాత్రమేనా? దాంతో నీకెన్ని ముడివడి ఉంటాయి? ఇప్పుడంటే కొత్తగా నీకు ఉద్యోగం వచ్చింది, అది ప్రైవేట్ కొలువు. ఎంతకాలం ఉంటుందో, ఎప్పుడేమవుతుందో తెలియదు. కానీ నా పొలం, నా కొలువు అట్లా కాదు. తాతల నుంచి నమ్ముకున్నది, మన ఇల్లును నడుపుకొచ్చింది, మన బతుకులు బాగు చేసింది. ఇప్పుడు ఈ పొలం అమ్ముకుంటే రేపేదన్నా అయితే రోడ్ల మీద పడి బిచ్చమెత్తుకోవాలి. ఇప్పుడు అంతకన్నా గొప్పకున్నదా బతుకు? పొలం ఉండి ఏం చేస్తున్నది? నువ్వు చెబుతున్న బిచ్చగాళ్లకు నిజానికి ఏ రంది ఉండదు. ఉన్న కాడికి తింటారు, కంటి నిండా నిద్రపోతారు. మరి నీకు వ్యవసాయం చేయంగా ఒక్క దినమన్న శాంతం ఉన్నదా అన్నాడు. ఇంత జరుగుతూ ఉంటే నారాయణ భార్య, చిన్న కొడుకు జోక్యం చేసుకోకుండా వింటూ కూర్చున్నారు. చిన్నోడికి అన్నయ్య ఆలోచన నచ్చింది. నిజంగానే పొలం అమ్మితే బాగుంటుంది, అప్పుడు అందరి చేతుల్లో డబ్బులుంటాయి. అతని పరిధిలో అంతవరకే ఆలోచించి సంతోషించాడు. పల్లెటూరు వదిలి ఎప్పుడు సిటీలో వాలిపోదామా అనే ఉబలాటం అతనిలో పెరిగిపోయింది. బాపు, అన్నయ్య చెప్పేది నిజమే. నువ్వు మునుపటి లెక్క నాగలు దొన్నలేవు, కాయ కష్టం చెయ్యలేవు, బరువు పనులు నీతోని కావు. అందుకని పొలం అమ్ముడే మంచిది అన్నాడు. చిన్న కొడుకు మాటతో నారాయణకు చెర్రెత్తుకొచ్చింది. ఎన్నడు బాయి ముఖం చూడనోడు, కాలికి బురద అంటించుకోనోడు వ్యవసాయం గురించి తోక తొండని తెలవని పోరడు సుత తనకు శుద్ధులు చెబుతుండు. ముప్పిరిగొన్న ఆవేశంతో కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. నిస్సహాయతతో గుండె మండుతున్నది. ఇంట్లో అంతా ఒక్కటే ఏవో కారణాలు చెబుతుంటే ఏం చేయగలడు?
వీళ్లకు ఉన్నట్టుండి తన చేతకోనుడి తీరగా కనిపిస్తున్నాడు. బాబూ, నేనింత చెప్పినా నీ చెవులకి ఎక్కుతలేదు. సరే, నీకు నీ భూమి ముఖ్యం అనుకుంటే అట్లనే ఉంచుకో. అయితే ఇక ఈ ఇంటితో నాకే సంబంధం లేదు. నా నుంచి మీరేమీ ఆశపడొద్దు. పొలంలోనే ఉండండి. అప్పులన్నీ మీరే చూసుకోండి. నేను పోతా. యాదగిరి స్వరంలో మార్దవం మాయమైంది. కొడుకు హెచ్చరించినట్టు చెప్పిన మాటలతో అప్పటి వరకు మౌనంగా ఉన్న శ్యామలమ్మలో కదలికొచ్చింది. అదేంద్ర పెద్దోడా అట్లా మాట్లాడతావు? నువ్వు వేరే మేం వేరే అన్నట్టు చేస్తావేంది అన్నది ఆదుర్దాగా. లేకపోతే ఏంటిదమ్మా, ఆ జాగలు ఏమున్నది? అదేమన్నా రేగడి నేలనా? ఏడాదికి 3 పంటలు పండుతాయా? లేక నది కాలువలు ఏమన్నా వస్తున్నాయా? ఎప్పుడు ఏదో రకంగా నష్టాలు, పెట్టుబడుల కోసం అప్పులు, ఇట్లనే బతుకంతా గడిచిపోయే. ఫలితం ఉన్నదా? ఇప్పటి వరకు ఏమన్నా బాగుపడ్డమా? దానికంటే ఉన్నదేదో అమ్మేసి అప్పులు కట్టుకుని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అన్ని దినాలు ఒక్క తిరగనే ఉంటాయిరా. కాలం కాకపోతుందా? బాయిల నీళ్లు పుట్టకపోతాయా? పంటలు పండనిదే ఇన్నేండ్ల సంధి మనం ఎట్లా బతికినాం? ఊర్లో అందరూ పంటలు పండిస్తలేరా? కష్టపడాలే, రైతుకు ఓపిక ఉండాలే. నారాయణ సర్ది చెప్పబోయాడు. తండ్రి ధోరణి యాదగిరికి చిరాకు పుట్టించింది. ఎంతసేపు అదే పాతకాలం ఆలోచన. ముందు చూపు లేదు, పరిస్థితి అర్థం కాదు. వ్యవసాయం మీద మక్కువతో వాస్తవం ఆలోచించడం లేదు. రైతుకు భూమి సర్వస్వం కావచ్చు, అది పాత మాట. ఇప్పుడు సేద్యం రైతుకు భరోసా ఇవ్వడం లేదు. రైతుకే విలువ లేని స్థితి. ఏళ్ల చరిత్ర ఉన్న తమ బాయి పొలం ఇప్పుడు సేద్యానికి అనుకూలం కాదు. ఆ రోజులు పోయినాయి. ఉన్నది 3 ఎకరాలు. దానికే సరైన దిక్కు లేదు. చాలదన్నట్టు ఆశకు పోయి ఇంకింత పొలాన్ని కౌలుకు తీసుకోవడం, దానికి మరింత పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, ఇట్లా తలకు మించిన అప్పులు, చివరికి చేతులు కాల్చుకోవడం. పైగా తండ్రివన్నీ పాతకాలం పద్ధతులు. పరిస్థితులకు అనువైన పంటలేయడు. అదే మూస వ్యవసాయం, గొడ్డు చాకిరి చేస్తాడు. అన్నీ ఒక్కడే. సహాయంగా పనివాళ్ళని పెట్టుకునే స్థితి లేదు. మన బాయిలా నీళ్లు లేకున్నా పొలం హైవేకి దగ్గరలో ఉన్నది కనుక రియల్ ఎస్టేట్ డిమాండ్ వస్తుంది, ఎక్కువ ధర పలుకుద్ది. నా మాట విను బాపు. వ్యవసాయం చేసి ఏం సాధించినవు చెప్పు? అదే పాత బాయి, లక్షలు పోసి తవ్వించినా నీళ్లు రాని బోరు బావులు, నిండా అప్పులు. మనం బాకీలు తీర్చుకుంటే కొంతకాలం ఊర్లో ఆసాములు ఊరుకున్నా బయట వాళ్ళు, బ్యాంకుల వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు మన పొలాల్ని తెగనమ్మి వచ్చిన కాడికి తీసుకుపోతారు. నువ్వు ప్రైవేటు వాళ్ళ దగ్గర తెచ్చిన అప్పులకు వడ్డీలు తలుసుకుంటేనే భయం పుడుతుంది. వాళ్ళు మంచోళ్ళు కారు, ఇజ్జత్ తీస్తారు. దానికంటే మనమే మంచి బేరానికి పొలం అమ్ముకొని ఎవంది వానికి పారేస్తే పాయే. తండ్రి మెదడును ఆశాంతం కడిగేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు యాదగిరి. పెద్దోని మాటలు బాగానే అనిపిస్తున్నాయి. నువ్వు సుత కొద్దిగా ఆలోచన చెయ్యి. నీకిప్పుడు మునుపటి తీరక శాతనైతే లేదు, పాణం బాగుంటలేదు. నువ్వు వ్యవసాయం చేయలేవు. పనులు నీకు తోడింటోళ్ళు సుత ఎవ్వరూ లేరు. నీకేదన్నా అయితే ఎట్లా? ఇప్పటికే ఓసారి పొలం గట్టి మించి పడి నడుము విరగొట్టుకుంటివి. దానికి తోడు మోకాళ్ళ నొప్పులు. పెద్దోడు చెప్పినట్టు సీతంబాయి అమ్మితే మన బాధలన్నీ తీరిపోతాయి. శ్యామలమ్మ భర్తకు చెప్పింది. ఇంతమంది చెబుతుంటే ఎనవేంది బాపు? బతుకంతా పనిచేసి దీర్ఘరోగి లెక్క అయినవు. నువ్వెంతకాలం కష్టపడ్డా పొలం మీద ఎంత మమకారం ఉన్నా దండుగా. ఇప్పుడున్న బాకీలు వ్యవసాయం మీద ఎప్పటికీ తీర్చలేవు. మనూరు పట్టణంలో కలిసింది. నువ్వు చూస్తుండు, మన పొలం కొనేటందుకు పెద్ద పెద్దోళ్ళు ఎగబడతారు. దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేస్తా, నువ్వు నిమ్మలంగా ఉండు. ఇదే చివరి నిర్ణయం అన్నట్టు పెద్ద కొడుకు స్పష్టం చేశాడు. నారాయణ ఉరిశిక్ష పడ్డ ముద్దాయిలా కొడుకు దిక్కు చూశాడు. కుర్చీలో కుంచుకుపోతూ అసహనంగా కదిలాడు. ఇంట్లో అంతా ఒకటైన తర్వాత తానొక్కడేం చేయగలడు? మీరు చెప్పినవన్నీ బాగానే విన్నా. మొత్తానికి అందరూ కలిసి నన్ను శాతకోని కింద జమగట్టినరు. వ్యవసాయం బేకారని చెప్తున్నారు. మీ ఆలోచన అదే అయితే అట్లనే కానియండ్రి, మీ ఇష్టం ఉన్నట్లు చేసుకోండ్రి అని నీరసంగా లేచాడు. బరువెక్కిన మనసుతో చీకట్లో నీడల వాకిట్లోకి వెళ్ళిపోయాడు. నారాయణ రాత్రంతా కలత నిద్రపోయాడు. కళ్ళు మూస్తే చాలు సీతంబాయి పొలం కనపడింది. పొద్దున లేవగానే ఛాయ్ కూడా తాగకుండా బాయి వద్దకు బయలుదేరాడు. సీతంబాయి అంటే ఊర్లోనే నెంబర్ 1 బాయి. వాగు ఒడ్డునే ఉంటది. నారాయణ చిన్నతనంలో చూశాడు. దాని కింద 20 ఎకరాల పొలం ఉండేది. అతని తాత ఎంతో శ్రమించి మెట్ట భూమిని అచ్చుకట్టి పంట పొలం కింద మార్చిండు. అప్పుడు బాయిలో పుష్కలంగా నీళ్లుండేవి. పైన చెరువులు నిండి అలుగులు పారి వాగు జీవనదిలా ప్రవహించేది. సీతంబాయికి ఏనాడూ నీళ్ల కరువు ఉండేది కాదు. తాత పోయాక తండ్రి నిర్లక్ష్యం, కష్టపడే తత్వం లేకపోవడం వల్ల 3 ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం, తన తాగుడు కోసం పొలం కొంత కొంత అమ్ముతూ వచ్చాడు.
బడి మానుకుని చిన్ననాడే సేద్యానికి మళ్లిన నారాయణ తన కళ్ల ముందే భూమి కరిగిపోవడం చూశాడు. చివరికి 3 ఎకరాలు మిగిలింది. అదైనా గుండె జబ్బుతో తండ్రి హఠాత్తుగా పోయాడు కనుక మిగిలింది. లేదంటే ఏమీ ఉంచేవాడు కాదని నారాయణే కాదు, ఊళ్ళో చాలామంది అంటుంటారు. 3 ఎకరాల పొలంతో 3 ముళ్ళు వేసిన శ్యామలమ్మతో బతుకుబండి లాక్కొచ్చాడు నారాయణ. చిన్నతనంలో తాతగారి వెంటే తిరుగుతూ వ్యవసాయ పనులు నేర్చుకోవడం, తండ్రి నిర్లక్ష్యంతో కుంటుపడ్డ సేద్యాన్ని భుజాలపైన వేసుకోవడం, అట్లా సీతంబాయి అతనిలో ఒక భాగమైంది. అదే అతని ప్రపంచమైంది. ఏ వినోదాలు, వెసులుబాట్లు అతడు ఎరగడు. భూమితోనే బంధం. అతని 3 వంతుల జీవన జ్ఞాపకాలు ఆ పొలంతోనే ముడిపడి ఉన్నాయి. తాతల నాటి సీతంబాయి ప్రాభవమంతా గతం. ఇప్పుడది చుక్క కూడా లేని బొంద. వర్షాలు లేక చెరువులు ఉనికినే కోల్పోయి వాగులు కనుమరుగైన పరిస్థితుల్లో సీతంబాయి చెలిమేలేని గొయ్యిగా మిగిలింది. నారాయణ బాయిగడ్డ మీద నిలబడి చుట్టూ చూశాడు. ఆరాటంగా పొలమంతా కలిగి తిరిగాడు. ఎక్కడా పచ్చదనం లేదు. మరోపక్క కొండ చిలువలా నోరు తెరుచుకుని మింగడానికి వస్తున్నట్టున్న పట్టణం వైపు నుంచి కబళిస్తున్న కట్టడాలు, విత్తనాలు మొలకెత్తే భూమిలోంచి మొలుచుకొస్తున్న వందలాది ఇండ్లు, భవంతులు, ఎకరాల కొద్దీ భూమి ప్లాట్లు కొట్టి సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం. లాభాపేక్షతో భూముల్ని కొన్నోళ్లు తమ జాగల చుట్టూ దయ్యాల మాదిరి పాతిన సరిహద్దు రాళ్లు. రేపు ఈ పొలం కొనుక్కునే పెద్ద మనిషి వ్యవసాయం చేస్తాడా, లేక జేసీబీలతో భూమి అంతా చదును చేసేసి ప్లాట్లు కొట్టి అమ్ముకుంటాడా? కత్తితో దేహాన్ని పరపరా కోసి ముక్కలు చేస్తున్నట్టు నారాయణ వెలవెల్లాడిపోయాడు. 100 ఏళ్ల తమ కుటుంబ చరిత్రను కడుపులో దాచుకున్న సీతంబాయి ఇకపై కనిపించదు. ఆనవాళ్లు కూడా ఉండవు. రిజర్వాయర్లు కట్టినా, కాలువలొచ్చినా, దండిగా వర్షాలు కురిసినా ఇకపై ఎవరికీ ఏ తేడా ఉండదు. కాంక్రీట్ సేద్యం జరిగే ఇక్కడ భూమికి నీటి స్పర్శ తెలియదు. చినుకు పడితే ఆస్వాదించే మట్టి నేలనే కనిపించదు. నాగేటి చాళ్లకు బదులు సిమెంటు దారులు, పంట మొక్కల బదులు సిమెంటు కట్టడాలు లేస్తాయి. చినుకు పడాలి, నాగళ్లు దున్నాలి, విత్తనాలు వెయ్యాలి, మొక్కలు మొలవాలి, పంటలు పండాలి. ఇవేవీ ఉండవు. ఇక ముందు అడుగడుగునా మనుషులు మొలుచుకొస్తారు. జనారణ్యం విస్తరిస్తుంది. నారాయణ తన పొలాన్ని కళ్లతో మరోమారు జల్లెడ పట్టాడు. ఎక్కడా పచ్చదనం లేదు. నీళ్లుంటే కదా నేల పచ్చరంగా అద్దుకునేది. అదేమిటో ప్రకృతికి, వ్యవసాయానికి ఎప్పుడూ పడదు. ప్రకృతి ఎంతసేపు యజమానిలా సాధిస్తుంది. తను కొట్టే దెబ్బలకు ఎదుటివారు కుదేలవుతుంటే చూడటం ఎవరికైనా బాగుంటుంది. ప్రకృతికి కూడా అంతే. ఈ ఏడాదైనా కాలం మంచిగా ఈ పంటలు బాగా పండుతాయని రైతు ఆశలు గూడు అల్లుకుంటాడు. కానీ ప్రకృతి కన్నెర్ర చేసి ఆ గూడు చెదురుతుంది. రైతు మళ్ళా ఆశపడతాడు. మళ్ళా ఎదురు దెబ్బలు. ఇదిట్లా సాగుతూనే ఉంటది. నారాయణ పొలాన్ని తనివితీరా చూసుకున్నాడు. పొలంతో ముడిపడిన జ్ఞాపకాలను మననం చేసుకున్నాడు. పాడుబడిన సీతంబాయి చుట్టూ చెట్లు దట్టంగా పెరిగి మూసుకుపోయింది. ఎంతో ఆశతో తవ్వించిన బోరు బావులను తలుచుకుంటేనే అతనికి బాధేసింది. తాహతకు మించి అప్పు చేసి బోరు వేయిస్తే బండపడింది. దాంతో దిక్కుతోచలేదు. నీళ్లు లేకుంటే పంట పండే దారి లేదు. అందుకే తెగించి మరిన్ని అప్పులు చేసి 2వ చోట బోరు వేయించాడు. అందులో నీళ్లు బాగానే పడ్డాయి. ఇక తన కష్టాలు తీరినట్టేనని సంతోషపడ్డాడు. నారాయణ, నీ అదృష్టం పలికింది. బోరుతోని నీ మొత్తం పొలం పారుతుంది. ఇక మస్తు పంట. ఊర్లో అందరూ అంటుంటే ఆనందపడ్డాడు. బోరు పరిస్థితి వానకాలంలో బాగానే ఉన్నది. కానీ తర్వాత నుంచి నీళ్లు క్రమంగా తగ్గిపోతూ వచ్చినాయి. ఎకరమన్నా నాటు వేద్దామని 4 రోజుల కిందనే నారు పోసిండు. అది పెరిగి ముదిరిపోయింది. నీళ్లు లేక దున్నిన దుక్కి ఎండిపోయింది. ఇక చేయగలిగింది ఏమీ లేదు. గింజ ఇంటికొచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు ఈ ఏడు తన పొలం కింద ఇంకో 5 ఎకరాలు కౌలుకి తీసుకుని పత్తి వేశాడు. నాకు అన్ని పంటలు సమానమే అన్నట్టు ప్రకృతి కత్తిగట్టి దెబ్బతీసింది. నాణ్యత లేని పత్తిని ఏరినా లాభం లేదని, కూలీ ఖర్చులు దండగని పాడైన పంటను చేను మీదే వదిలేశాడు. చివరికి అతని రుణభారం మరింత బరువైంది. తీసుకున్న భూమి కౌలు కట్టాలి, సహకార రుణాన్ని తీర్చాలి. పంట రుణం మీద సర్కారు వడ్డీ మాఫీ చేసినా అసలు కడితేనే మళ్ళా అప్పిచ్చేది. మరోవైపు ఇల్లు తనఖా పెట్టి తెచ్చిన బాకీ వడ్డీతో కలిసి ఇంటికన్నా ఎత్తుకు పెరిగింది. మన కొంపను ఒక్కసారి చూడు బాపు, కట్టి 100 ఏళ్ళు అయి ఉంటుంది. కనీసం మరమ్మతు కూడా చేయించలేకపోయావు. కొత్తగా ఇంకో ఇల్లు ఎన్నటికీ కట్టలేము. ఇది ఎప్పుడు కూలుతుందో తెలియదు. పైగా దీని మీద కూడా అప్పు తెచ్చావు. పెద్ద కొడుకు అన్న మాటలు కంపముండ్లలాగా గుచ్చుతూనే ఉన్నాయి. నారాయణ మనసు వికలమైంది. బాయిగడ్డ దిగి ఇంటి దిక్కు నడిచాడు. 3 అక్కల పెండిలకు, తండ్రి వ్యసనాలకు ఒక్కో ఎకరం పరాయిదైపోగా చివరికి మిగిలిన 3 ఎకరాలు నారాయణ ఇప్పటికీ పదిలంగా కాపాడుకున్నాడు. ఎన్ని కష్టాలొచ్చినా అందులో గుంట జాగా అమ్మలేదు. అయితే ఏళ్లుగా రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేస్తున్నా ఉన్నదానికి అరెకరం కూడా పెంచలేకపోయాడు. అతను తన పిల్లల్ని ఏనాడూ పొలం దిక్కు రానియలేదు.
పొలం పనులేవీ చెప్పకుండా వాళ్ళని చదువుకోమన్నాడు. తను భార్య కలిసి వ్యవసాయం చూసుకున్నారు. పొద్దు పొడవంగానే పొలానికి, పొద్దు కూకినాక ఇంటికి. అట్లా తన బతుకులో పొలం పనుల్లో అనునిత్యం చేదోడుగా నిలిచిన భార్య కూడా ఇప్పుడు తను వ్యవసాయం చేయలేడని తేల్చేసింది. పొలం అమ్ముదామంటున్న కొడుక్కు మద్దతిస్తున్నది. ఈ మట్టితో ఆమెకు బంధం ఉన్నది కదా. ఇన్నేళ్లు ఆమె కూడా కష్టపడింది. అదంతా ఎట్లా మర్చిపోయింది? కొడుకు కాదని చెప్పాలి గదా. ఉన్న కొంచెం పొలం అమ్ముకుంటే ఎట్లా బతుకుతామనే ఆలోచన చెయ్యాలి గదా. ఆమెకు పల్లెటూరు నచ్చలేదా? కొడుకుతో పట్టణంలో ఉండాలన్న మోజు పుట్టిందా? ఇంక నువ్వు వ్యవసాయం చేయలేవు, నీకు చేత కాదు, పెద్దోడు చెప్పినట్టు పొలం అమ్మేద్దాం, గంట కొట్టినట్టు చెప్పింది. ఎంత చిత్రం! ఇంతకాలం గడిచిన తర్వాత హఠాత్తుగా తను రైతు కాకుండా పోతున్నాడు. ఇంట్లో వాళ్ళు తనని చేతకాని వాడిని చేయడం అతనికి బాధగా ఉన్నది. ఒకసారి ఎప్పుడో పొలం గట్టు మీద నడుస్తూ కాలుజారి పడ్డాడు. దానివల్ల ఎప్పుడన్నా వెన్నులో కొంచెం నొప్పిగా ఉంటుంది. ఎప్పటినుంచో మోకాలి నొప్పులు. అవేం కొత్తవి కాదు. తన పనులకు ఎన్నడూ అడ్డు కాలేదు. ఇన్నేళ్లు వ్యవసాయం చేసి ఏం సాధించినవు? తొండలు గుడ్లు పెట్టే భూమిలో ఏం పండిస్తావు? కష్టం చేయడం, అప్పులు చేయడం తప్ప ఏం మిగిలింది? కొడుకు మాటలు కొరడా దెబ్బల్లా తగులుతున్నాయి. ఇంట్లో ముగ్గురు ఒక్క మాట మీద ఉన్నారు. తను ఒక్కడు ఏం చేయగలడు? వద్దన్నా ఆగేటట్టు లేరు. ఇన్నేండ్ల సంధి వ్యవసాయం మీద కాకుంటే వీళ్ళు ఎట్లా బతికినరు? నారాయణ పైకే కొనుక్కున్నాడు. నాలుగు దినాలుగా తండ్రి ముభావంగా సర్వం కోల్పోయినట్లు ఉండటం యాదగిరి గమనించాడు. అనునయించే ప్రయత్నం చేశాడు. రంది పడగు బావు, మన పొలానికి మంచి ధర వస్తుంది, అందుకు ఏర్పాట్లు చేస్తున్నా. దీంతో మన కష్టాలు తీరిపోతాయి. నువ్వేం దిగులు పెట్టుకోక హాయిగా ఉండు, భరోసా మాటలు పలికాడు. నారాయణ జవాబివ్వలేదు. జీవం లేని నవ్వుతో సరిపెట్టాడు. తండ్రి ఆవేదన యాదగిరికి తెలియంది కాదు. సేద్యాన్ని పూర్తిగా నమ్మిన రైతు మనోభావాలు తన భూమి చుట్టూ అల్లుకుని ఉంటాయి. భూమి అంటే రైతుకు వృత్తి, భూమి అంటే రైతుకు ఉనికి. రైతు మట్టిని ఆశ్రయించి బతికే జీవి, మట్టిని వదిలిపెట్టి రాడు. అందుకే ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తాకినా రైతు రైతుగానే సాగుతున్నాడు. పెట్టుబడులకు అప్పుల మీద అప్పులు చేస్తూ మరో యోచన లేకుండా ముందుకు పోతున్నాడు. రుణాలు స్థాయికి మించిపోతున్నా ఎప్పటికైనా తీరుస్తామన్న నమ్మకాన్ని తన మీద కంటే భూమి మీద ఎక్కువ ఉంచడం, క్రమంగా ఆస్తులు తరుగుతూ బతుకులు ప్రశ్నార్థకమవుతున్న సేద్యం బాట వేడకపోవడం. ఈ పరిస్థితుల్లో పొలం అమ్మాలన్న తన నిర్ణయం సరైందేనని యాదగిరి భావించాడు. పొలం అమ్మకం నిజానికి ఒక లావాదేవీ కాదు, అది తండ్రి ఉనికిని చెరపడమే, ఆయన దశాబ్దాల శ్రమను ఎగతాళి చెయ్యడమే. కాని తప్పదు. మారిన కాల పరిస్థితులు సేద్యం చుట్టూ అల్లుకున్న చిక్కుముడులు గత్యంతరం లేకుండా చేస్తున్నాయి. అప్పులన్నీ తీరిపోతే తండ్రి మళ్లీ మామూలు అయిపోతాడని అనుకున్నాడు. పొలానికి మంచి ధర పలికేందుకు యాదగిరి నవీన పద్ధతుల్లో ముందుకెళ్లాడు. ఏదో ఒక ధరకు ఎవరో ఒకరి తెగనమ్మడం కాకుండా వేలంపాట జరిపి ఎక్కువ మందిని ఆకర్షించాలని భావించాడు. డబ్బు ఖర్చైనా వెనకాడకుండా ఇందుకోసం ముమ్మరంగా ప్రచారం చేశాడు. చుట్టుపక్కల ఊళ్ళలోనే కాకుండా ఇతర జిల్లాల్లో రియల్ ఎస్టేట్ సర్కిళ్లలోకి ఈ సంగతి తెలిసేలా చేశాడు. సీతంబాయి పొలం గురించిన అన్ని వివరాలు, వేలం జరిగే స్థలం, తేదీలతో పోస్టర్లు వేశాడు. బ్రోచర్లు, కరపత్రాలు పంచాడు. ముఖ్యంగా దీనికోసం టెక్నాలజీని, సోషల్ మీడియాను బాగా వాడుకున్నాడు. దేన్ని వదల్లేదు. వేలంపాట 3 రోజులు ఉందనగా అన్ని దినపత్రికల్లో, ప్రాంతీయ ఎడిషన్లలో ప్రకటనలు ఇప్పించాడు. పెద్ద నెట్వర్క్ కలిగి ఉన్న స్థానిక కేబుల్ టీవీలో ప్రచారం చేయించాడు. యాదగిరి ఇదంతా ఆ ప్రాంతంలో ఇదివరకు ఎవరూ చేయని విధంగా కొత్తగా సమర్థంగా నిర్వహించాడు. సీతంబాయి పొలం వేలంపాట దగ్గర పడుతూ ఉంటే ఇంట్లో ఒక్కొక్కరి స్థితి ఒక్కో విధంగా మారింది. పెద్ద కొడుకు భూమి విక్రయ పొలంలో తలమునకలై తిరుగుతూ ఉంటే శ్యామలమ్మ తెలియని ఉద్వేగంలో ఉక్కిరిబిక్కిరయింది. చిన్న కొడుకు మాత్రం ఉత్సాహంగా ఉన్నాడు. వేలం పనుల్లో అన్నకు సాయపడ్డాడు. ఎప్పుడు పొలం అమ్ముతామా, ఎంత త్వరగా నగరంలో వాలిపోదామా అనే ఆతృత. నారాయణ పరిస్థితి భిన్నం. అతని మనోగతం సముద్రంలా లోతుగా ఉన్నది. ఒక్క మాట లేదు, ఉత్సాహమూ లేదు. స్తబ్దుగా, నిశ్శబ్దంగా ఉంటున్నాడు. అనుకున్న దినం రానే వచ్చింది. సీతంబాయి గడ్డ మీదున్న చింత చెట్టు కిందనే వేలంపాటకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ గ్రామం పట్టణంలో కలిసిపోవడం, పొలం హైవేకి దగ్గర కావడం, ముందు ముందు అభివృద్ధికి అవకాశాలు ఉండడం, రియల్ ఎస్టేట్ భూమి ఫలితంగా పొలం కొనేందుకు చాలామంది వచ్చారు. సొంత ఊరోళ్లే కాక వేరే ఊర్ల నుంచి వచ్చారు. పక్కన టౌన్ నుంచి వ్యాపారస్తులు చేరుకున్నారు. ఇంకా హన్మకొండ, హుస్నాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినోళ్లు కూడా ఉన్నారు.
విదేశాల్లో ఉండే తమ పిల్లల సూచన మేరకు అందుబాటులో ఉంటే కొందామని కొందరు, అసలు వేలంపాట ఎట్లా జరుగుతుందో చూద్దామని ఇంకొందరు ఉత్సాహపడ్డారు. ఊరు కొత్త సర్పంచ్ యువకుడు. చిన్నతనం నుంచి కలిసి చదువుకున్న యాదగిరి అతనికి దగ్గర మిత్రుడు. సర్పంచ్ స్వయంగా వేలంపాట నిర్వహించాడు. వెనుక చింత చెట్టు మొదట్లో కూర్చుని ఉన్నాడు నారాయణ. అక్కడ జరుగుతున్నదంతా అతనికి ఏదో కలలో జరుగుతున్న మాదిరి ఉన్నది. పక్కన ఎవరు పలకరించినా ధ్యాస లేనట్టు తన లోకంలో ఉండిపోయాడు. ఇంకొద్దిసేపట్ల పొలం ఎవడో దక్కించుకుంటాడు, కాగితాలు రాయించుకుంటాడు. తర్వాత ఇంకది తనది కాదు, పరాయిది. ఎట్లాంటి పొలం ఇది? తన జవసత్వాలన్నీ ధారపోసిండు. కన్న బిడ్డ తీరగ చూసుకున్నాడు. ఎన్నెన్ని పంటలు పండించిండు. పంట బాగుంటే సంతోషపడ్డాడు, పాడైతే బాధపడ్డాడు. దురదృష్టం అనుకున్నాడు. కాలం కలిసి రాలేదనుకున్నాడు. కాని ఒక్కనాడు కూడా భూమిని తప్పుబట్టలేదు, మట్టిని నిందించలేదు. ఇప్పుడు ఈ నేలని ఎవడు కొంటాడో? కొన్నోడు వ్యవసాయం చేస్తాడా, లేక ఇంకేదన్నా చేస్తాడా? ఖచ్చితంగా వాడు భూమి దున్ని పంటలైతే పండియడు. ముందుగా మిషన్లు పెట్టి సీతంబాయిని కుడిపేస్తాడు. తర్వాత మొత్తం 3 ఎకరాల మట్టం చేసి ఏ బిల్డింగ్లో ఇండ్లనో కట్టించి అమ్ముకుంటాడు. ఇంకా సీతంబాయి ఆనవాళ్ళకు కూడా దొరకది. విత్తనాలు మొలకెత్తే మట్టి, కడుపులకు పట్టెడు మెతుకులు పెట్టే మట్టి, ఇక పైన కాంక్రీట్ కట్టడాల కింద అణిగిమణిగి కనిపించకుండా పోతది. నారాయణకు తల గిర్రును తిరిగిపోతున్నది. ఒంట్లో సత్తువునంతా తోడేసినట్టయి బలహీనంగా చెట్టుకు జారబడి కండ్లు మూసుకున్నాడు. అతనికి తాత గుర్తుకొచ్చాడు. ఆయనతో కలిసి పొలంలో పనిచేయడం గుర్తుకొచ్చింది. నాగలి దున్నడం, ఒడ్డు చెక్కడం, గొర్రు కొట్టడం, పంట కోయడం, కుప్ప కొట్టడం, మోపులు మోయడం. ఒక్కటేంది, వ్యవసాయం పనులన్నిటికీ తాతనే గురువు. తాత పోయాక తండ్రి నిర్లక్ష్యంతో వ్యవసాయంతో పాటు ఇంటి బాధ్యతలు కూడా మోయడం నేర్చుకున్నాడు. తండ్రి మరణంతో ఇక వ్యవసాయమే తన లోకమైంది. సర్పంచ్ వేలం ప్రారంభించాడు. తొలుత పొలం అమ్మకానికి పెట్టుకున్న నియమ నిబంధనలను అందరికీ వివరించాడు. తర్వాత సీతంబాయి చరిత్ర గురించి గొప్పగా చెప్పాడు. ఇదివరలో బాయి కింద ఎన్ని ఎకరాల పొలం పారేదో తెలిపాడు. పొలం హైవేకి దగ్గరగా ఉందన్న విషయాన్ని మరీ మరీ గుర్తు చేశాడు. భవిష్యత్తులో అక్కడికి సమీపాన జరిగే అభివృద్ధి గురించి, కాలుష్యం లేని వాతావరణం గురించి ఆకట్టుకునే విధంగా వివరించాడు. అయితే అతడు తెలివిగా ప్రస్తుతం ఎండిపోయిన సీతంబాయి పరిస్థితిని మాత్రం ప్రస్తావించలేదు. అయినా అది తెలియని విషయం ఏమీ కాదు. వాస్తవానికి అదెవరికీ అవసరం లేదు కూడా. ఎందుకంటే అక్కడున్నోళ్ళు సీతంబాయి పొలాన్ని ఒక ఆస్తిగా కొనేందుకు వచ్చారు తప్ప వ్యవసాయ క్షేత్రంగా కాదు. వేలంపాట నడుస్తున్నది. నారాయణకి సర్పంచ్ గొంతు ఎక్కడో దూరంగా లీలగా వినిపిస్తున్నది. పైనుంచి తాత దేనికో తన మీద గట్టిగా కేకలు వేస్తూ మందలిస్తున్నాడు. ఆయన ముఖంలో కోపం కనిపిస్తున్నది. ఇంకో పక్క సీతంబాయి పొలం దీనంగా తననే చూస్తూ ఏదో నిలేసి అడుగుతున్నది. అతనికి ఏదీ అర్థం కాలేదు. క్రమంగా ఏ దృశ్యాలు కనిపించకుండా పోయినాయి. సీతంబాయి పొలం అనుకున్న దానికన్నా ఎక్కువ ధరకు అమ్ముడైన ఆనందంలో పరుగున తండ్రి వద్దకు వచ్చాడు యాదగిరి. బాపూ, నేను చెప్పినట్టే జరిగింది. పొలానికి మంచి ధర పలికింది. ఇంక మన బాధలు తీరినట్టే ఉత్సాహంగా చెప్పాడు. తండ్రికి వినపడిందో లేదో కానీ ఆయన పలుకులేదు. కనీసం కదిలినట్టు కూడా అనిపించలేదు. యాదగిరి ఆయన భుజం పట్టి కుదిపాడు. జీవం లేని నారాయణ దేహం ఒక పక్కకి ఒరిగి తన దేహంలో అంతర్భాగమైన మట్టిని తాకింది. మీరింతవరకు సీతంబాయి పొలం ఏఎం అయోధ్యారెడ్డి కథల సంపుటం నుండి సీతంబాయి పొలం కథ విన్నారు. రచన డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ సీతంబాయి పొలం కథల సంపుటం కావలసిన వారు డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి గారిని 9399962117 ఫోన్ నంబర్లో కానీ లేదా ayodhya.agu@gmail.com ఈమెయిల్ అడ్రస్లో కానీ సంప్రదించవచ్చు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి